హలో నమస్తే అందరికీ. ఇవాళ మనం పన్నీర్ బటర్ గుడ్ కర్రీ చేద్దాం. సో కోసుడు పీసులు ఇవన్నీ మీకు తెలిసే కాబట్టి నేను అవన్నీ చూపెట్టా. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇక్కడ ఉన్నాయి. మీకు బటర్ కావాలి, కొద్దిగా ఏంటిది పన్నీర్ కావాలి, అన్నీ చికెన్కి వేసినట్టు యాలకులు, లవంగాలు, జీలకర్ర ఒకటి ఒకటి అన్నీ దగ్గర పెట్టుకోవాలి. జాపత్రి అదేంటిది బగారాకు, ఇంత దాల్చిన చెక్క, పుదీనా వేయాలని రాజ్యాంగం లేదు, అటు ఉంటే వేసుకోవాలి, లేకుంటుంది కళ్యామాకు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ టమాటా, అది దంచుకున్న ఉల్లిగడ్డ, సరే గీక్కున్న ఉల్లిగడ్డ, దంచుకున్న ఉల్లిగడ్డ, నెక్స్ట్ కోసుకున్న మిరపకాయలు, ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి. తర్వాత బటర్ అని చెప్పినాం కాబట్టి బటర్ను ఒక ముక్క పోసుకొని అందులో కడాయిలో బెల్లం వేసుకొని అటు ఇటు రుద్దితే అది నూనె లెక్క అయిపోద్ది అనమాట. తర్వాత మనం గుడ్లను కొద్దిగా వేసుకొని అటు ఇటు మర్రేసుకుంటే కొద్దిగా గోలుతాయి అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి, కొద్దిగా మూత పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే కొన్ని సమయాల్లో మూత పెట్టుకోకపోతే బ్లాస్ట్ అయ్యి మొక్కం మీద దిగుతుంది ఆయిల్ అంతా. అప్పుడు వస్తుంది అంతకుముందు వస్తుంది నాకు గిల్లింది. ఈ థ్రెడ్స్ కూడా వేసుకోలేదు, మొత్తం ఈ పొట్ట అంతా నాశనం అయిపోయింది. ఈ చాకి పొట్ట అంతా కూడా అంత బొబ్బలోకి వేసాను అనమాట. జాగ్రత్త చేయాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత పక్కపెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో ఆ బటర్ని మనం ఈ మసాలా కలిపి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా పన్నీర్ ముక్కలు, అంటే దానికి ఏంటిది గరం మసాలా, కారపొడి, పవన్ కలిపి పెట్టుకొని ఇలా గోలించుకోవాలి. కర్రగా అవుతుంది, ఎందుకంటే అంటే అది ఆల్రెడీ కారపొడి మన్ను దిబ్బ ఉంది కదా, దాంతో అంతా నల్లగా అయిపోతుంది. మీరు వేరే దాంట్లో వేయించుకుంటే మంచిది, గోలించుకుంటే మంచిది. సో అది కర్రపడ్డది, అది ఆ బటర్ సరిపోయట్లేదు, అందుకే ఇంకో ముక్క వేసుకున్నాం. తక్కువపోతే ఇంకొద్ది ఆయిల్ కూడా పోసుకోవాలి లేదు, కానీ ఇంకా దాంతో ఏమీ లేదు కదా. సో అది కొద్దిగా గరం అయినాక బాగా ఆకులు, బిర్యానీ ఆకులు, కళ్యాణ ఆకులు, నెక్స్ట్ యాలకులు, లవంగాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని అటు ఇటు కొద్దిగా గోలించుకోవాలి. గోలంగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ కొన్ని కారపొడి కూడా తీసుకోవాలి అట్లా. సో అది కూడా కర్రగా అవుతుంది. ఏం చేద్దాం, మీరైతే వేరే అయినా గోలించుకోవచ్చు, అక్కడే అయినా గోలించుకోవచ్చు. ఆ తర్వాత మన గీక్కున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, సో అది వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ అది వేసుకొని మంచిగా కొద్దిగా అటు ఇటు మర్రేసుకోవాలి. నాకు అది సరిపోతలేదు, అందుకే కొద్దిగా ఆయిల్ పోసుకుంటాం అండి. తర్వాత పసుపు, అటు వెనుక గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా అటు ఇటు రుబ్బుకోవాలి. రుబ్బుకొని అందులో ఇంత పుదీనాకి వేసుకోవాలి. ఉంటే వేసుకోవాలి, లేకుంటే లేదు, కానీ అదేమైనా పెద్ద ఇష్యూ కాదు. ఆ తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి కదా, చిన్న చిన్న కొంచెం యాక్చువల్గా ఏంటంటే టమాటాలు మొత్తం జ్యూస్ లెక్క వేసేసుకుంటే బాగుంటాయి. మనకు అక్కడ ఒక టమాటాకు గ్రైండర్లో ఏం పడతామని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు కోసిన అవన్నీ వేసుకొని అటు ఇటు గోలించుకోవాలి. కొద్దిగా మెత్తపడేదాకా అవి మెత్తపడడానికి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని అటు ఇటు కొద్దిగా గెలిపించుకుంటా మరి పూర్తి నీళ్ళకి వేయాలి అనుకుంటున్నా. కొద్దిగా టేస్ట్ లెక్కనే ఉండాలి. అలా చేసుకుంటూ ఒక 5 నిమిషాలు నట్ని కొద్దిగా మెత్తగా మనకు టమాటా ప్యూరీ వచ్చేటప్పుడు అట్లా వేసుకోవాలి. అట్లా కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని కారపొడి ఫస్ట్ వేస్తే ఖరాబ్ అవుతుందని నల్లబడుతుందని చెప్పేసి కొద్దిగా వేడి వేసుకున్నాం కారపొడి. సో ఇప్పుడు ఉప్పు కారపొడి వేసుకొని మంచిగా వేసి గెలుపుకోవాలి. అది మంచిగా దగ్గర కుడికేదాకా సో టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు కారం ఎట్లుందని చెప్పేసి. ఉడికినాక మంచిగా మనం గోలించుకున్న ఇది పన్నీర్ ముక్కలు, కొడుగులు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకొని అటు ఇటు గెలుపుకోవాలి. మంచిగా పెట్టుకోవాలి. ఎందుకంటే అది నీళ్ళు ఎక్కువైతే వీటిని తక్కువ వేసుకున్న దాకా మనం అంటే కొద్దిగా చిన్నగా పెట్టుకొని ఆ నీళ్ళని తగ్గించుకోవాలి అందుకని. సో నేను ఒక్కరే ఉన్నా కాబట్టి 4 వేసుకున్నా కొడుగుడ్లు. మీ దగ్గర ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, కావాలి లేదు. 2 వేసుకున్నా ఇంపార్టెంట్ కదలే, అంటే మనకు 2 పూటలు కావాలి కదా, పొద్దుకి మధ్యాహ్నానికి. దగ్గర పడ్డ కూర. తర్వాత ఏముంది, అందరు చెప్పినట్టే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని అంతే, కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. మంచిగా స్పైసీ బటర్ పన్నీర్ ఎగ్ కర్రీ తయారైపోయింది. బువ్వలకు, చపాతీలకు, డబ్బా రొట్టెలకు అన్నింటికి పనికొస్తుంది ఇది. ఓకే, కుక్ అయింది ఇప్పుడు మన కూర ఎగ్ పన్నీర్ బటర్ మసాలా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన సబ్స్క్రైబర్లు ఇప్పటికీ 529 ఉన్నట్టున్నారు. మీరు ఎరుగుతే ఇంకా నేను ఇంట్రెస్ట్ అయిన వీడియోలు చేస్తూ ఉంటాయి. ఈ వంటల వీడియోలే కదా, ఇంకా మనకు ఉన్నాయి కదా, ఈ దేవాలయాల చుట్టూ తిరుగుడు, బయట లొకేషన్లకు కూడా అక్కడికి పోడు. సో అదేంటి సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉంటే కొద్దిగా వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. ఇలా పైసలు వచ్చేదేం లేదు, జస్ట్ ప్యాషన్ కోసం చేస్తున్నాం ఇది.
సో కొడుగుడ్లు చూసి తినాలనిపిస్తుంది కదా, మంచిగా ఉంది కూర కూడా, తిన్నాం కదా. ఓకే, సో మీరు వేరే అందులో గోలిచ్చుకొని నల్ల ఆడుకుంటూ ఉండాలంటే